మనిషికి ఉన్నది ఒకే జీవితం. మనము కోట్లు సంపాదించకపోవచ్చు, కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రోజులలో ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క మనిషికి అవసరం. అరే, నేను బాగానే ఉన్నాను కదా, నాకేమవుతుంది, నాకెందుకు హెల్త్ పాలసీ అంటారా? ఇదంతా వృధా ఖర్చు అనే భ్రమలో ఉన్నారా? మనకు అనారోగ్యాలు చెప్పి రావు. కుటుంబంలో ఎవరైనా ఒకరు అనారోగ్యం బారిన పడితే వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన వెంటనే మనం కొన్ని వేలు, కొన్ని లక్షలు బిల్స్ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన ఆర్థిక ఇబ్బంది సరిగ్గా లేకపోవచ్చు, అయినా సరే మనం అప్పు చేసి మరీ మన వారిని కాపాడుకుంటాము, అప్పుల పాలవుతాము. ఆలోచించండి మిత్రమా, వైద్య ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. మనం 2024 సంవత్సరంలో ఉన్నాము. రోజు రోజున వైద్య ఖర్చులు, మెడిసిన్ ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి. అందుకే అటువంటి ఖర్చులను కవర్ చేసుకోవడానికి అందరూ తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను మిమ్మల్ని. హెల్త్ పాలసీ ఎంత విలువైనదో మీకు తెలుసా? అది కేవలం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డబ్బులు పే చేస్తుంటే, బిల్స్ పే చేస్తుంటే వారికి మాత్రమే ఆ పెయిన్ తెలుసుంటుంది. అరే, ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందే అని అప్పుడు ఆలోచిస్తారు. హెల్త్ పాలసీకి డబ్బులు లేవు అంటారు, కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అలా అనగలరా? ఇక్కడ కడితే వేలలో, అక్కడ కడితే లక్షలలో. ఈ రోజే ఒక ఆరోగ్య బీమా తీసుకోండి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. మీకు మీ తగిన ఏజ్కి ప్రీమియం ఎంత అవుతుందో తెలియజేస్తాను. నీ ఆరోగ్యం కోసం నువ్వు మాత్రమే ఆలోచించగలవు, ఇంకా ఎవ్వరు ఆలోచించలేరు. నీ ఆరోగ్యం, నీ డబ్బు నీ చేతిలో ఉన్నది.